రేవతి వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో బామ్మగారు రేవతి వాళ్ళ ఇంటికి కారు దిగి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న రేవతిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రేవతి వంటగదిలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న బామ్మగారిని చూసి చాలా సంతోషంగా నానమ్మ అని చెప్పేసైతే తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బామ్మగారు కూడా చాలా సంతోషించి తనని హగ్ చేసుకుంటూ ఉంటారు. బాగున్నావా రేవతి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే బాగున్నాను. మీరు బాగున్నారా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాజు, కావ్య వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. అక్క అక్క అని చెప్పేసైతే రాజు పిలుస్తూ ఉంటాడు. అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి రాజు, కావ్య వాళ్ళు ఇప్పుడు వచ్చినట్లుగా ఉన్నారు అని చెప్పేసైతే రేవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే అయ్యయ్యో! ఇప్పుడు వచ్చారేంటి అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రేవతి గారు, రేవతి గారు అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి బామ్మగారు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు. నిన్ను కానీ ఇక్కడ చూస్తే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో ఏంటి వీళ్ళు ఇంట్లోనే ఉన్నారా? లేదంటే లేరా? అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ